सद्गुरु महाराज की जय। सुनमी समेत बोधानंद संप्रदन स्वामी स्वागुरु परम गुरु परमेष्ठ गुरु जगद्गुरु निज गुरु परब्रह्मणे नमः। हे मद्गुरुदेवुनకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి। భద్రాద్రి రామ శతకం 7వ పద్యం। ఆత్మయందున ఏక ఆకాశముదయించే ఆకాశమందునలినంబు బుట్టి అలినంబునందు నగ్నిహోత్రుడు బుట్టి అగ్నిహోత్రును ఎందు నప్పు బుట్టే అప్పు ఎందును మహా అవని స్థలియు బుట్టే అవని ఎందును సాధులు త్వమయ్యే వసాదులందు నన్నము బుట్టే అన్నమునందు నరులాది సకల జంతుజాలములాయే ఈ జగయుగంబులాయే పరమాత్మమాయ వలన। ఆత్మయందున ఏక ఆకాశముదయించి అంటే ఆత్మయందున పంచభూతములకు మొదటిదైనటువంటి ఆకాశం ఉద్భవించి అంటే ఆత్మ వేరా ఆకాశం వేరా అంటే ఆత్మ ఆకాశం ఒక్కటే। ఎరుక అనేటటువంటిదే ఆత్మని, ఆత్మ అనేటటువంటిదే ఆకాశమని ఇక్కడ ఉన్నది। కృష్ణ ప్రభువులకు అందాదును ఎరుక బయలందు లేమిని ఎరుగుట శూన్యం బడునది ఎరిగింపబడు ఎరుగుమిదే ఆకాశం। ఇట్లా ఎరిగితే ఎరుకాకాశము లేకమోగదరా అంటాడు। కాబట్టి ఆకాశమన్నా ఆత్మన్నా ఒక్కటే కాబట్టి అందుకుండే ఉదయించే అన్నాడు। అంటే ఆత్మయందున ఏక ఆకాశం ఉదయించే అంటే ఇప్పుడు కరెంటు బల్బు ఉన్నది, బల్బు ఎట్లాగైతే స్విచ్ చేస్తే వెలుగుతుందో కరెంటుకి బల్బుకి భేదము లేదు, ఆత్మకి ఆకాశానికి అట్లే భేదము లేదు అనేటటువంటి నిర్ణయం। ఆత్మయందున ఏక ఆకాశం ఉదయించి ఆకాశం ముందు అలినంబు బుట్టి అంటే ఆకాశం ముందు వాయువు అనేటటువంటిది పుట్టి ఈ ఆకాశం అనేటటువంటిది 40 కోట్ల యోజనములైతే వాయువు అనేటటువంటిది 30 కోట్ల యోజనములతో ఇది ఉద్భవించింది। వాయువునందు అగ్నిహోత్రుడు పుట్టి అంటే వాయువులో అగ్నిహోత్రుడు అనేటటువంటిది 20 కోట్ల విస్తీర్ణంతో పుట్టి అగ్నిహోత్రునందు అప్పు పుట్టే అగ్ని నుండి ఈ జలము ఉత్పన్నమైంది। ఎందుకంటే అగ్ని యొక్క వేడిమి వల్ల ఈ జలము అనేటటువంటిది ఉత్పన్నమైంది। అప్పు అంటే జలము అని అర్థం। అప్పు ఎందును మహా అవని స్థలియు పుట్టే ఈ జలము నుండి అది కొంతకాలము నివాసించగా దాని యందు ఒక ముద్ద రూపముగా చిక్కని దవ పదార్థం వల్ల కూడా పృథ్వీ రూపము ధరించి కాబట్టి ఇట్లా అవని యందు వాసాదులు ఉద్భవమయ్యి వాసాదులు అంటే అన్నము అలాగే చెట్లు శ్యాములు మనకి ఔషధాలు అనే వనమూలికలు అనేటువంటి ఇవన్నీ కూడా అన్నీ కూడా దాని అందే పుట్టాయి। వాసాదులు ఉద్భవమయ్యి వాసాదుల యందు నన్నము పుట్టి అన్నం అనేటటువంటిది ఈ వాసాదుల నుండి అంటే వరిచేని నుండి ధాన్యము అలాగే రాగులు ఉలవలు కందులు మినుములు ఇవన్నీ కూడా అన్నస్వరూపమైంది। అన్నము వల్ల నరులాది సకల జంతు జాలములయ్యే అది ఎట్లా అంటే ఈ అన్నం అనేటటువంటిది కొద్ది రోజులు కానీ మనం ఉంచితే తనలో తానే ఎవరు సృష్టించుకుంటని అవి పురుగులుగా తయారవుతాయి। అలాగే
ఈ అన్నము రసమై, రసము రుద్రమై, రుద్రము మాంసమై, మాంసం మేధస్సై, మేధస్సు మజ్జై, మజ్జి రేతస్సై, రేతస్తే శుక్లశోణితములుగా తయారై పిండాండోత్పత్తి కలుగు. కాబట్టి అన్నమందు నరులాది సకల జంతు జాలము ఈ జగయుగంబులాయే పరమాత్మ మాయము అనేటప్పుడు, అయితే పృథ్వీ వల్ల ఓషధాలు పుట్టాయంటే పృథ్వీలో ఎట్లా పుడతాయి అంటే వరుస రూపం, పర్జన్యోదన్న సంభవం అంటాడు భగవద్గీత. అంటే వర్షము వల్ల ఈ ఓషధాలు ఉద్భవమై, ఈ ఓషధాలు వల్ల నరులాది సకల జంతువులు. అయితే ఈ జలం ఎక్కడ నుండి వచ్చిందంటే అగ్ని నుండి వచ్చింది. ఈ అగ్ని ఎక్కడ నుండి వచ్చిందంటే వాయువు నుండి వచ్చింది. ఈ వాయువు ఎక్కడ నుండి వచ్చిందంటే ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి ఈ పంచభూతములు కూడా ఇది అన్నమయమే అని మనకి పెద్దల యొక్క నిర్ణయం. ఆత్మయందున ఏక ఆకాశము, ఆకాశమందు వాయువు, వాయువందు అగ్ని, అగ్ని యందు జలము, జలము యందు పృథ్వీ, పృథ్వీ యందు ఓషధాలు, ఓషధాలు యందు అన్నము, అన్నము వల్ల నరులాది సకల జంతు జగములు ఈ జగయుగంబులు పరమాత్మ మాయవు. అంటే ఇది సృష్టి క్రమం. అంటే ఎట్లా ఈ సృష్టి జరిగింది అనడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. జై బోలో సద్గురు మహారాజ్.